మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో ఇప్పుడు ఉదయ్ కిరణ్ గారితో యాక్ట్ చేశారు కదా. ఫస్ట్ పిక్చర్ నేను చెప్పాను కదా, నన్ను తీసుకొచ్చిన పసుపు కుంకుమ పిక్చర్ లో, ఆ పిక్చర్ నుంచే పరిచయం ఉదయ్ కిరణ్. ఆ పిక్చర్ లో ఒక క్యారెక్టర్ చేయడానికి తీసుకొచ్చారు ఉదయ్ కిరణ్, చిన్న క్యారెక్టర్. దాని తర్వాత చిత్రం వచ్చింది. అవును. సో అప్పటి నుంచే నాకు పరిచయం. దాని తర్వాత మనసందు నువ్వేలో మన ఇద్దరం కలిసి చిత్ర హిట్ అయిన తర్వాత నువ్వు నేను కూడా హిట్ అయింది. దాని తర్వాత మనసందు నువ్వు థర్డ్ పిక్చర్ కి ఆయన పీక్ వెళ్ళిపోయారు. అవును. సో ఇట్స్ నైస్ వర్కింగ్ విత్ హిమ్. యాక్చువల్లీ ఈజ్ అ నైస్ గాయ్. యాక్చువల్లీ కాబట్టి చిత్రం ముందు నుంచే మీ ఇద్దరు మంచి పరిచయం అని. ఎలా ఉండేవాడు అసలు రియల్ లైఫ్ లో? పీక్ వెళ్ళినాక ఎలా ఉన్నాడు, మళ్ళీ ఆఫర్స్ తగ్గిన తర్వాత ఎలా ఉన్నాడు అంటే ఏం చెప్తారు? ఈజ్ వెరీ సెన్సిటివ్ పర్సన్, వెరీ వెరీ సెన్సిటివ్ పర్సన్. అందుకే అలా ఒక పరిస్థితి వచ్చింది అనుకున్నాను నేను. హీ హ్యాస్ టు బి బోల్డ్ ఎనఫ్, హీ హ్యాస్ టు బి రిచ్ పర్సన్ కాదు, ఆయన దగ్గర డబ్బు లేదు ఆ టైంలో, బట్ హీఈస్ వెరీ నైస్ గై. కొంచెం ఫెమినిస్ట్ గా ఉంది ఆ టైంలో, బట్ దాని తర్వాత కొంచెం మ్యాన్లీ అయిపోయారు. ఆ దిల్ పిక్చర్ రీమేక్లన్నీ కొంచెం మ్యాన్లీ అయిపోయారు. మాట్లాడడం కూడా కొంచెం సాఫ్ట్ గా కనిపిస్తుంది నాకు, బాగా సాఫ్ట్ గా కనిపిస్తుంది. అదే సెన్సిటివ్నెస్. ఆ సెన్సిటివ్నెస్ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కొంచెం రాంగ్ గా కనిపించింది నాకు. ప్రాబ్లం వస్తూనే ఉన్నాను మనకు లైఫ్ లో, ప్రాబ్లమ్స్ ఆల్వేస్ కమ్. ఎయిదర్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ఎ కూల్ వే, నాట్ జస్ట్ థ్రో ఇట్. కాల్ చేశారా ఏమన్నా లాస్ట్ మూమెంట్ లో మీకేమన్నా? అదే నా ఒక్క ప్రాబ్లం. నాకు వర్క్ చేసి వెళ్ళిపోయి అయిన తర్వాత నేను ఎవరితో కాంటాక్ట్ ఉండదు. దట్ ఈస్ ద నెగటివ్ ఆఫ్ మై వాట్ ఐ ఫీల్. దేవి తర్వాత ఎంఎస్ రాజు గారితో 4 or 5 times మాట్లాడారు 25 years లో. ఇదే నాకు పెద్ద నెగటివ్. బట్ అనుకున్నారా సూసైడ్ చేసుకుంటాడు ఉదయ్ కిరణ్ అని? ఐ డోంట్ నో వై హి డిడ్ దట్. మీరు అన్నారు ఫైనాన్షియల్ గా కూడా చాలా అంత లేదు ఆయన అని చెప్పి అన్నారు కదా. బట్ దాని తర్వాత ఓకేగా అయిపోయింది కదా. పెద్ద పెద్ద పిక్చర్ చేసిన తర్వాత కూడా ఆయన ఐ క్యాన్ బి మెయింటైన్ చేయవచ్చు. బట్ ఎందుకు అంటే ఆఫర్స్ తగ్గడం వల్ల చనిపోయాడు అంటారా, లేకపోతే ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక చనిపోయాడు అంటారా? మేబీ ఆఫర్స్ తగ్గడం వల్ల. ఓకే. ఐ ఫీల్. మీకు అంటే మీరు ట్రావెల్ చేసిన యంగ్ హీరోస్ లో బాగా క్లోజ్ అంటే ఉదయ్ కిరణ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఉదయ్ కిరణ్ కూడా నాకు అంత క్లోజ్ కాదు. ఓన్లీ దట్ నేను చెప్పాను కదా, నేను ఎప్పుడు పిక్చర్ చేసినా అంతే క్లోజ్. దాని తర్వాత ఎవరితోనే కాంటాక్ట్ లేదు నాకు. పర్సన్ ఐ హ్యావ్ ద లాంగ్ కాంటాక్ట్ ఈస్ ప్రకాష్ రాజ్ గారు. ఓకే. దట్ ఈస్ మై లైఫ్. స్టిల్ ఎప్పటికైనా నేను చనిపోవడం దాకా ఆయన అంత ఒక ర్యాప్ ఉంది నాకు అతను. ఆయన కూడా లైఫ్ కి సంబంధించిన విషయాలు బాగా చెప్తారు. ఆయన దగ్గర కూర్చుంటే 2-3 hours 4 hours 5 hours అలా వెళ్ళిపోతూ ఉంటుంది టైం. ఒక్క టైంలో నేను మొత్తం ఫైనాన్షియల్ డ్రాప్ అయినప్పుడు నేను యాక్చువల్లీ సూసైడ్ చేయాలని అనిపిస్తుంది నాకు. మీకు ఆ టైంలో నేను ప్రకాష్ రావు గారు పిలిచి, డబ్బు కోసం కాదు, ప్రకాష్ నేను మొత్తం డ్రాన్ అయిపోయింది, నాకు ఏదైనా ఒక రైజింగ్ మాట ఇవ్వండి, మీన్స్ ఒక ఇన్స్పిరేషన్, లైఫ్ బతకడానికి ఒక ఇన్స్పిరేషన్ డైలాగ్ ఇవ్వని చెప్తే, హీ గివ్ మీ ఏ మెసేజ్, దిస్ టైమ్ ఆల్సో పాస్, మై లక్ ఏదో నా లైక్ నా ఈ భూమిలో ఇంకా ఉండాలి అదేదో డిజైన్ తో ఆ రోజు మార్నింగ్ ఆయన ఇక్కడ దిగారు. నాకు ఫోన్, 10 minutes నీ దగ్గరకు నా బండి వస్తుంది, ఏడు పాపై ఎవరికి తెలియకూడదు, స్ట్రైట్ గా నా ఫ్లాట్ కి వచ్చింది. హీ సపోర్టెడ్ మీ లైక్ ఎనీథింగ్, లైక్ మెంటలీ అండ్ ఫిజికలీ. That's why I'm standing here now. అయితే ఆ రోజు సూసైడ్ చేసుకునే వల్ల సెకండ్ చాలు కదా. ఓకే. అంత ప్రెషర్ అంత పైన ఉంది. యాక్చువల్లీ ప్రెషరే మనకు ప్రాబ్లం. యాక్చువల్లీ సి ఎవ్రీబడి డజంట్ వాంట్ టు సూసైడ్ లాంగ్ టర్మ్ ఆలోచించడం కాదు, ఒక సెకండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంతే, అది దాడిందే అయిపోద్ది మనకు. నాకేదో ఆ టైంలో అన్నయ్యకు ఒక మెసేజ్ పెట్టాలి, దట్ ఈస్ మై లక్ యాక్చువల్లీ. అది చేయకుండా నేను ఆలోచింటే నేను ఆ పాయింట్కి వచ్చేసాడు. నేను ఒక్కసారి నా అన్నయ్యకు ఏదైనా మాట అయినా నాకు చాలు, బతికడానికి ఒక్క మాట చాలు, నాకు ఒక ఇన్స్పిరేషన్ చాలు. సో ఐ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ దట్ ఆఫ్టర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆఫ్టర్ దిస్ థింగ్, దట్ శతమానం భవతి, ఇమ్మీడియట్ టైం. సో ఐ హ్యావ్ ఎ గుడ్ ర్యాప్ విత్ హిమ్. ఒక్కసారి అన్నయ్యతో నేను మెసేజ్ చేయాలి, అది ఫోన్ కూడా చేయలేదు, నేను మెసేజ్ పెట్టారు, ఆయన ఇమ్మీడియట్ గా ఏదో అదే ఐ హ్యావ్ టు బి హియర్, దట్ ఈస్ ద యూనివర్సల్ డిజైన్. ఓకే. హీ నెవర్ ఇమ్మీడియట్లీ ఆయన మెసేజ్ రిప్లై చేయడం కూడా కాదు, ఆ టైంలో ఇమ్మీడియట్ గా రిప్లై చేశారు. ఆ టైంలో అతను ఇక్కడ ఉంటారు, అది నా అదృష్టం. ఫైనాన్షియల్ గా అంతా ఏది ప్రాబ్లం అంతా సాల్వ్ చేశారు ఆయన? అమౌంట్ నేను చెప్పలేదు, బట్ ఇట్స్ గుడ్ అమౌంట్. ఓకే, గ్రేట్.
ప్రకాష్ సార్ ఫస్ట్ టైం మీరు ఇది ఓపెన్ గా బయట First time. చెప్పటం. అవును. ఓకే. సో మిమ్మల్ని ఇంతగా ప్రేమించిన తెలుగు ఆడియన్స్ కి, తెలుగు ప్రేక్షకులకి, సినిమా లవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్. Hmm. నాకు తెలుగు అంటే ఇష్టం. ఇప్పుడు నాకు ఇట్స్ లైక్ మై మదర్. నేను చెప్పాను కదా, ఇట్స్ లైక్ మై మదర్ ల్యాండ్. యాక్చువల్లీ నాకు ఇంకా మంచి క్యారెక్టర్ వచ్చి ఆ క్యారెక్టర్ చేసి ఆనందింపి చేయాలి. ఓకే. సో ఐ వాంట్ బి హియర్ లైక్ ఎంటర్టైనర్ ఓకే. ఫర్ తెలుగు ఆడియన్స్ మస్ట్. ఓకే. ఐఎమ్ ట్రయింగ్ టు షిఫ్ట్ హియర్. వచ్చేయండి, షిఫ్ట్ అయిపోండి. అదే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.